ఆర్ యు రెడీ? యేసయ్య న్యాయం జరగడానికి మీరు జోక్యం చేసుకోవాలి. యేసయ్య న్యాయం జరగడానికి మీరు జోక్యం చేసుకోవాలి. నాతో పాటు చెప్పండి, యేసయ్య న్యాయం జరగడానికి మీరు జోక్యం చేసుకోవాలి. ఈ మాట అందరూ చెప్పాలి. యేసయ్య న్యాయం జరగడానికి మీరు జోక్యం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అనేది ఏంటి తెలుసా? మేము ఇప్పుడు బబిలోను దేశంలో ఉన్నామయ్యా. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారయ్యా. మేము ఇప్పుడు ఇంకా 70 సంవత్సరాలు అయింది. ఇంకా మా పితరులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అన్ని సంవత్సరాలు మేము ఉండాల్సి వస్తుందేమో. తండ్రి, ఇప్పుడు 70 సంవత్సరాలు మాత్రమే అయింది. మా విషయంలో మీరు జోక్యం చేసుకోవా? దేవుడు ఎలా జోక్యం చేసుకున్నారో తెలుసండి. సొంత వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల కొరకు నిలబడలేదు. ఆమేనండి. సొంత వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల కొరకు నిలబడలేదు. సొంత దేశపు రాజులు ఇశ్రాయేల్ ప్రజల కొరకు నిలబడలేదు. అనేక మంది నిలబడలేనప్పుడు ఒక అన్యుడైన కోరేషన్ దేవుడు నిలబెట్టాడు. కోరేషన్ నిలబెట్టి యెషయా గ్రంథం చెప్పబడుతుంది, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియలను విడగొట్టి అంధకార స్థలములను బయటికి తీసుకొచ్చాడు. ఎజ్రాను దేవుడు వాడుకున్నాడు. అనేక మంది భక్తులను వాడుకున్నాడు. దానియేలును వాడుకున్నాడు. ప్రజలను బయటికి తీసుకొచ్చేసాడు. దేవుడు ఏం చేశాడు? జోక్యం చేసుకున్నాడు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నీ ఇంటి విషయమై ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. ఎవరైతే నీ సొంత వారు జోక్యం చేసుకోలేనంత మాత్రాన దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ఒక ప్రార్థన చేసావు. ఏ ప్రార్థన? యేసయ్యా మీరు నా జీవితంలో ఏం చేయండి? న్యాయం చేయండి. ఆ ప్రార్థన నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు. నీ పక్షాన ఆయన జోక్యం చేసుకుంటాడంతే. కోరేషన్ నిలబెట్టాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 38 సంవత్సరాల నుండి కోనేటి పక్కన పడుకున్నాడు. ఒక్కడు వచ్చి కోనేట్లో పడేట్లా దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఒకతను సమాధి దొడ్లో వస్త్రాలు లేకుండా వస్త్రహీనుడై అతను తలను బండకేసి కొట్టుకుంటున్నాడు, చేతులను నలగొట్టుకుంటున్నాడు, కాళ్ళను నలగొట్టుకుంటున్నాడు, రక్తం బ్లీడ్ అవుతుంది. అతని పక్షాన నిలబడటానికి ఎవ్వరు లేరు, జోక్యం చేసుకోవటానికి ఎవ్వరు లేరు. నా యేసయ్య అడుగుపెట్టి అతనిలో ఉన్న దాదాపు 6000 దెయ్యాలని 2000 పందులకు పంపించేశాడు. ఎన్ని వేల దెయ్యాలు? 6000 దెయ్యాలని దేంట్లో పంపించాడు? 2000 దెయ్యాల్లోనికి పంపించాడు. 6000 దెయ్యాలు 2000 పందుల్లోకి వెళ్ళగానే ఆ పందులు గలిలయ సముద్రంలో దూకి ఏమైపోయినాయి? మీరు ఎక్కడన్నా ఆవులు కృష్ణా నదిలో దూకి చచ్చిపోవటం పేపర్లో విన్నారా? మీరు ఎక్కడన్నా గేదెలు కృష్ణా నదిలో దూకి చచ్చిపోవటం విన్నారా? మీరు ఎక్కడన్నా కుక్కలు మనస్తాపన చెంది ఎవడో ఇంట్లో ఉంచట్లేదని కృష్ణా నదిలో దూకి చచ్చిపోవటం విన్నారా? మొట్టమొదటి హిస్టరీ రికార్డ్ బ్రేక్. 6000 దెయ్యాలు 2000 పందుల్లో దూరి ఎక్కడ దూకి చచ్చిపోయినాయి? గలిలయ సముద్రంలో దూకి చచ్చిపోయినాయి, ఆత్మహత్య చేసుకున్నాయి. యేసు ప్రభువు వారు మనకు నేర్పించే సత్యం ఏంటంటే, ఈయనలో ఉన్న దెయ్యపు ఆత్మ పక్కనే ఉన్న గలిలయ సముద్రములో దూకి చచ్చిపోవాలా? అటువంటి దెయ్యపు ఆత్మహత్యపు ఆత్మ అతనిలో ఉంది. వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోవాలా? కానీ అలా జరగకుండా దేవుడు కాపాడాడు. ఒక్క క్షణం అలా జరగకుండా దేవుడు ఏం చేశాడు? ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావు, నువ్వు కూడా చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకొని, కానీ నిన్ను కాపాడుతున్నాడు ఆయన. ఆర్థిక ఇబ్బందులో ఉన్నావు, నువ్వు దూకేసి చచ్చిపోవాలి, కానీ నేను దేవుడు కాపాడుతున్నావు. రోగంలో ఉన్నావు, ఎన్ని మందులు వాడినా స్వస్థత లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలా, కానీ చచ్చిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఒక్క మాట మనం గమనించాలి, అతను చచ్చిపోకుండా కాపాడే దేవుడు దెయ్యాన్ని బయట తీసుకురాలేడా? ఈ రోజున నువ్వు చనిపోకుండా నిన్ను కాపాడుతున్నాడంటే ఆ ఇబ్బంది నుండి నిన్ను బయట తీసుకురాబోతున్నాడని అర్థం. ఆ ఇరుకు నుండి నిన్ను బయట తీసుకురాబోతున్నాడని అర్థం. ఆ అపజయం నిన్ను బయట తీసుకురాబోతున్నాడని అర్థం. నా దేవుడు ఏం చేసుకున్నాడు? జోక్యం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే సత్యం, అతనికి జరగవలసిన మరణాన్ని పందుల వైపు తిప్పాడు దేవుడు. యేసయ్య కృప వలన హైదరాబాద్ నుండి వస్తున్నాం. ఇద్దరు తమ్ముళ్ళు కూర్చున్నారు. వెనకాల మా అమ్మగారు, నేను కూర్చున్నాం. వెనకాల ఇంకొక 2 కూర్చున్నారు. మొత్తం 6 ఇన్నోవా కారులో ప్రయాణం చేస్తున్నాం. ఈ సంఘటన 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. హైదరాబాద్కి విజయవాడకి మధ్య 120 కిలోమీటర్ల నుండి 140 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నాం. మా అమ్మగారు అంటున్నారు స్పీడ్ తగ్గించండి అని. 140లో ఉన్న మేము 130, 120 కిలోనికి వచ్చాం.
విజయవాడకిను హైదరాబాద్కి విజయవాడకి మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో స్పీడ్గా మేము వస్తుండగా ఆ డివైడర్ మధ్యలో నుండి ఒక గేదె అలా అడ్డొచ్చిందంతే, పాట్మని కొట్టింది. ఒక హెలికాప్టర్ సౌండ్ దిగుతుంటే ఎలా ఉంటుందో, హెలికాప్టర్ దిగుతుంటే ఎలా సౌండ్ ఉంటుందో, ఆ బండి బ్రేక్ వేస్తుంటే అలా సౌండ్ వస్తుంది. లోనున్న 6 నోట్లో నుండి మాట రావట్ల. ఎడం పక్కన ఉన్న వాళ్ళు కేకలు పెడుతున్నారు. ఆ గేదెకు బలిష్టమైన గేదె ఆ గేదె కొట్టగానే ఆ గేదె బంతి ఎగిరినట్టు పైకి ఎగిరిపోయింది. 5 నిమిషాల తర్వాత ఎదర భాగం అంతా పాడైపోయింది. 5 నిమిషాల తర్వాత తెలిసిందేంటి తెలుసా? మేము ఢీ కొట్టిన ఆ గేదె చచ్చిపోయిందని. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఈ కారులో, మీరు ప్రయాణం చేస్తున్న కారులో ఎవరికో మరణం జరగాలి, అందరికీ కాళ్ళు చేతులు ఎరగాలి, అది నేను తప్పించి గేదెలోనికి పంపించా. కారుకిను గేదెకి మధ్య దేవుడు జోక్యం చేసుకున్నాడు. కారుకి మరణానికి మధ్య దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈ పగటి వేళ ఇక్కడ వాక్యం వింటున్న నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీకును నీ కుటుంబానికి మధ్య దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. నీకు నీ వ్యాపారానికి మధ్య దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. దేవుడు నీకు నీ పిల్లలకు మధ్య దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. బిలామన్న ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి వెళ్తున్నాడు. బిలామన్న ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి వెళ్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ప్రవక్త వస్తున్నాడంటే మమ్మల్ని దీవిస్తాడని. ప్రజలందరికీ తెలుసు ప్రవక్త వస్తాడంటే మా బిడ్డల్ని ఆశీర్వదిస్తాడని. ప్రజలందరికీ తెలుసు ప్రవక్త వస్తాడంటే ఏదో సమాధాన వార్త తీసుకొస్తాడని. అందువలన ప్రవక్తని నమ్మారు. బిలాం ప్రవక్త వాళ్ళని శపిస్తున్నాడని ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదు. గుడ్డిగా నమ్మిన ప్రజలు ప్రవక్తను గుడ్డిగా నమ్మారు. మళ్ళా వినండి, ప్రజలు ప్రవక్తను గుడ్డిగా నమ్మారు. మళ్ళా వినండి, ప్రజలు ప్రవక్తను గుడ్డిగా నమ్మి ఆ గుడ్డిగా నమ్మిన ప్రజల్ని మోసం చేయడానికి ప్రవక్త శాపనార్థాలు పెడుతుండగా నా దేవుడు జోక్యం చేసుకొని ఆ శాపనార్థాలు ఆశీర్వాదంగా దేవుడు మార్చిపడేశాడు. సర్వశక్తి గల దేవుని ఆత్మ ఈరోజు నీతో చెప్పేది, ఎవరిని నమ్మైతే నువ్వు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటున్నావో, ఎవరిని నమ్మైతే వాళ్ళ వ్యాపారంలో కలుపుకుంటున్నావో, ఎవరిని నమ్మైతే నువ్వు దగ్గరికి తెచ్చుకుంటున్నావో, వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు, వాళ్ళ హృదయంలో ఏముందో నీకు తెలియదు, వాళ్ళ తలంపులో ఏముందో నాకు తెలియదు. సర్వశక్తి గల దేవుడు వాళ్ళ చెడు నీ జీవితంలో జరగకుండా, వాళ్ళ దుష్ట ప్రయత్నం నీ జీవితంలో జరగకుండా, నీ కుటుంబంలో జరగకుండా ఇప్పుడే దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. ఇప్పుడే మన మందిర పక్షాన జోక్యం చేసుకుంటున్నాడు. నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటున్నాడు. దేవుడి మాట చెప్పమంటున్నాడు, ఆల్రెడీ నువ్వు ఆ కార్యం చూసేసా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పురుషుడు ఏ ఉద్దేశంతో వచ్చాడో నీకు తెలియదు. ఆ స్త్రీ ఏ ఉద్దేశంతో వచ్చిందో నీకు తెలియదు. ఆ పురుషుడు ఏ ఉద్దేశంతో వచ్చాడో నీకు తెలియదు. ఆ స్త్రీ ఏ ఉద్దేశంతో వచ్చిందో నీకు తెలియదు. కానీ నింద పడిపోవాల్సింది నువ్వు, అవమానపడిపోవాల్సింది నువ్వు, రోడ్డు మీద బెక్కారిగా మారిపోవాల్సింది నువ్వు. నా దేవుడు జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ సత్యాలు పరలోకానికి వెళ్ళినాకే తెలిసిద్ది దేవుడు మన జీవితంలో ఆయన ఎలా జోక్యం చేసుకున్నాడు అని. దేవుడు జోక్యం చేసుకున్నాడు ఆయన. ఆర్ యు రెడీ? ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు? జోక్యం చేసుకొని వారి దేశాన్ని ఇప్పించాడు, వారి పొలాల్ని ఇప్పించాడు, వారి పంటల్ని ఇప్పించాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు ఎలా పాడగలమయ్యా అన్నవాళ్ళు, ఆర్ యు రెడీ? ఎలా పాడగలమయ్యా అన్నవాళ్ళు, ఆర్ యు రెడీ? ఇప్పుడు మనస్ఫూర్తిగా పాడుతున్నారు. ఈ రోజున వేదనతో ఇరుకుతో ఉన్న నువ్వు ఎలా పాడగలం బాబు, ఎలా పాడగలం అన్నయ్య అన్నవా, నీతో దేవుని ఆత్మ చెప్పేది మనస్ఫూర్తిగా ఆయనకి స్తోత్రాలు చెల్లించే టైంను దేవుడు అనుగ్రహించును గాక. ఇప్పుడు నా చెప్పండి, ఇంతకే మన పిల్లల్ని బండకేసి కొట్టొచ్చా? నీ పసి పిల్లల్ని పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని వాళ్ళు పాడారు. ఎవరు నీ అంటే? బబిలోన్. నీ పిల్లల్ని ఎవరైతే మా పిల్లల్ని బండకేసి కొట్టినట్టుగా నీ పిల్లల్ని కొడతారో వాళ్ళెవరు? ధనిలు. మనం కూడా ధనిలు. ఎవరు తెలుసా? మన పసిపిల్లలు కాదు, ఇంకొక పసిపిల్లలు ఉన్నారు. ఎవరు? సాతానుగాడి పసిపిల్లల్ని బండకేసి కొడితే నువ్వు నేను ధన్యులం.